అన్న ఇప్పటిదాకా నాకు ఒక డౌట్. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ చర్చ ఇదే, కేటీఆర్ మాట మాడితే పేమెంట్ కోటాలో ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి సీఎం పదవి తెచ్చుకుని అంటున్నారు. దీనిపైన అసలు మీరు మీరు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, మీరు చూస్తూ ఉంటారు. మీరే మీ విశ్లేషణలో ఏం తేలింది అసలు? నిజంగా రేవంత్ రెడ్డి ఈ సీఎం కుర్చీని కొనుక్కున్నాడా? కొనుక్కున్నట్టే, ఒక రకంగా కొనుక్కున్నట్టే. ఇప్పుడు ఆయన ఎలిజిబుల్ పర్సన్ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ కాదంటే, అవును ఆయన టీడీపీ పార్టీ. పిసిసి అధ్యక్ష పదవి కూడా లాపింగ్ చేసి తెచ్చుకున్నాడు, ముఖ్యమంత్రి పదవి కూడా లాపింగ్ చేసి తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇప్పుడు నెల నెల మూటలు పంపిస్తున్నాడు అని పెద్ద ప్రచారం ఉంది. ఈయన పుట్టు కాంగ్రెస్ కాదు, పెరిగింది కాంగ్రెస్ కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ ను సోనియా గాంధీనే అసలు కాంగ్రెస్ అంటే అవినీతికి అడ్డ విమర్శించు, సోనియా గాంధీని పట్టుకుని బలిదేవత అని ఇష్టానుసారంగా తిట్టినోడు ఇలా నీతులు చెప్తుండండి. కానీ ఆయన దగ్గర ఈ నక్క చిత్తుల వేషాలు, ఈ లాబింగ్ వేషాలు ఎక్కువ ఉన్నాయి. కేసీఆర్ కంటే ఎక్కువనే. కేసీఆర్ ఏంటంటే ప్రజల్నే మోసం చేస్తాడు, రేవంత్ రెడ్డి అంటే హైకమాండ్ మోసం చేస్తాడు. నీకు అర్థమైందా? రేవంత్ రెడ్డి హైకమాండ్ మోసం చేసి తెచ్చుకున్నాడు. అవును, కేసీఆర్ ప్రజల్ని మోసం చేసి తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి సీట్ ఆయన. ఇద్దరు మోసగాళ్ళే, ఇద్దరు మోసగాళ్ళే. ఇదే అండి తెలంగాణ పరిస్థితి.